సినిమా చూశాను భయ్యా, ఫస్ట్ టైం భయ్యా. మెంటల్ వచ్చేసి నాకు. చూడండి, జుట్టు మొత్తం రాలిపోయింది. నవ్వి నవ్వి గోక్కొని గిక్కొని ఎక్కడ గీకుతున్నానా, ఎవరిని గోకుతున్నానా, ఎవరిని నొక్కుతున్నానా నాకే అర్థం అవట్లే. మ్యాడ్ సినిమాలో పాప ఐటమ్ గర్ల్ ఉంది భయ్యా. ఇందులో హీరోయిన్లు లేరు, ఓకే బాధలే. ఇందులో లేడీస్ కూడా తక్కువే, అయినా బాధలే. ఇందులో 4 ఉన్నారు హీరోలు, అయినా బాధలేదు. ఈ సినిమాలో కొన్ని ఫైట్ సీన్లు కూడా తక్కువ, అయినా బాధలే. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ఉంది భయ్యా. అబ్బా ఎవడన్నా ఈ సినిమా చూస్తే వాడు ఖచ్చితంగా పిచ్చోడు అయిపోతాడు. ఎవడైనా జీవితంలో నవ్వనోడు ఒక్కసారి ఈ సినిమా చూడండి, వాడు నవ్వి చివరికి చచ్చిపోతాడు అంతే. వాడు బతకడు, ఇంకా చచ్చిపోతాడు అంతే. కాబట్టి ఈ మ్యాడ్ సినిమాని ఒక్కసారి మీరు చూడండి. నేను చెప్తున్నా, ఛాలెంజ్ అంతే. మీరు ఎవరైనా 100 రూపాయలు పెట్టో, 1000 రూపాయలు పెట్టో, 1,00,000 రూపాయలు పెట్టో మ్యాడ్ సినిమా టికెట్లు కొని సినిమా బాగాలేదంటే నా దగ్గర రండి, నేను ఇస్తా. మీ డబ్బులు మీకు వెనక్కి నేను ఇస్తాను. రండి, నా దగ్గర రండి. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. స్వాతిరెడ్డి ఉంటుంది. అబ్బా నా ముద్దు పేరు ఉంది స్వాతిరెడ్డి. నన్ను పట్టుకుంటే నీకు ఉంటుంది పచ్చి పచ్చ గడ్డనే. అబ్బా భయ్యా, ఒక్కసారి స్వాతిరెడ్డిని తాకాలని పట్టుకోవాలని కోరికపోయా నాకు. ఒక్కసారి స్వాతిరెడ్డి స్వాతి నాయుడు ఎవరో ఒకరిని పట్టుకునేస్తా అర్జెంటుగా. నా వల్ల కావట్లే. ఏంది ఆ సినిమా, ఆ డైలాగులు ఏంది, ఆ సినిమా ఏంది, ఆ పాటలు ఏంది, ఆ డ్యాన్సులు, ఆ డైలాగులు. బాబా నేను 500 రూపాయలు పెట్టి కొన్నా టికెట్, నా డబ్బులతో కొన్నా. నాకేం బాధలేదు. సినిమా చూసిన దానికి 500 పోతే పోయింది, టైం వేస్ట్ అయితే అయింది అనుకొని పోయిన దానికి నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ సంవత్సరం అంతా నేను ఏ సినిమా చూడలేక చాలు. ఈ సంవత్సరానికి తగ్గ సినిమా ఇది. కాబట్టి ఒక్కసారి మీరు వచ్చి మ్యాడ్ సినిమా చూడండి. చూసిన తర్వాత మీకే అర్థం అవుద్ది. మీ అంతగా మీరే తెలుసుకుంటారు. మీ కళ్ళు మూతలు పడ్డాయి. కాబట్టి ఈ మ్యాడ్ సినిమా ఇది ఒక 1000 కోట్లు పెట్టి తీయాల్సింది. ఇది అలాంటిది 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి తీసాడు ఆయన. ఆ కళ్యాణ్ ఆ డైరెక్టరు పాపా ఆయన డైరెక్షన్లో ఒక్కసారి నాకు కూడా యాక్టింగ్ చేయాలి అనే కోరిక నాకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దాదాపు 1000 కోట్ల పైన పెట్టుబడి పెట్టాల్సిన సినిమాల్ని తక్కువ బడ్జెట్లో తీసి జనాలందరికీ అందించి ఈ సినిమా కొనుక్కున్న దగ్గరలో 10 రూపాయలు ఉంది టికెట్. కొనండి, చూడండి. కొనుక్కున్న దగ్గరలో 5 రూపాయలు ఉంది, కొనండి. కొన్ని దగ్గరలో 20 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది, 100 ఉంది. కొన్ని దగ్గర 10,000 కూడా ఉంది. కొనండి, మీ రేంజ్ దగ్గర కొనండి. సినిమా చూడండి, ఆనందించండి, ఆడించండి, అభిమానించండి. ఎవరికైనా రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు. ఈ సినిమా రేపటికల్లా 1000 కోట్లు కానీ రాకపోతే నా దగ్గర రండి, నేను ఇస్తా వరకు. అవుట్ ఆఫ్ 5 10కి 10 100కి 100. సినిమాలో కామెడీ, సినిమా అంతా హైలైటే. సినిమా మొత్తం హైలైటే. సినిమా హైలైట్ అంతే, ఇంకేంది. సినిమా మొత్తంలో ఏముంది హైలైట్ ఆడా. చూడండి అంతే, చూడండి. కనపండి పోయా, కనబడితే నన్ను కొట్టి ట్యాంక్ పండు వేసి కానీ అన్నా ఇప్పుడే మ్యాడ్ మార్క్స్. నేను మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 ఫుల్ ఎంజాయ్ చేసుకున్నా. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆ సాంగ్స్ ఉన్నాయన్న, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి, ఆ సాంగ్కి డబ్బులు పెట్టచ్చు. సినిమా మాత్రం సూపర్. ఇంకొకటి మా లడ్డు గాని పెళ్ళే ఈ పాసు గుడ్డలో, ఇది కదా సినిమా. సాంగ్కి కామెడీ ఇంకేం కావాలా. 300కి మంచి న్యాయం జరుగుతుంది. నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్రతి సాంగ్స్కి. అసలు ఏది అరే మొన్న పైన జారిపోతుంది కదా, మీరందరూ బూట్ కానిస్టేబుల్ అట్లా అంటే కొన్ని సీన్స్ ఉంటాయి మేడం, చాలా బాగా నచ్చింది. ఆ లడ్డు ఎంత అమ్మకుంటే నాలాడు అనమాట. ఒక 4 దోశ అంటారు, అందరు లంగా అలా అమ్మకుంటే నేను మా దోశ 4 ఉండరు, 4 మర్చేవాళ్ళు, నేనే లంగా అని అంటే అట్లా ఉంటుంది నా సీన్. అర్థం నాకు అంటే మనం సినిమా ఇప్పుడు నువ్వే అనుకో మేడం, ఇగో స్వీటు ఏంది సోంపాపిడి, అరే పిల్ల పేరు ఎప్పుడు అంటే సారీ అది కొన్ని చిన్న డైలాగ్ బాగుంది. మెయిన్గా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా సినిమాలు చూస్తాం, ఇది ఒకటే సింపుల్గా ఎంటర్టైన్మెంట్. ఏదో ట్విస్ట్. మ్యాడ్ వన్ మన యూత్కి వస్తుంది. ఇది యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, మంచి మెసేజ్ అండ్ సింపుల్గా. అరే నేను వెయిటింగ్. మ్యాడ్ 3 ఇంకా ఉంది. మ్యాడ్ బాయ్స్ వీఆర్ బ్యాక్. ఇంకా మ్యాడ్ 3 ఉంది. మ్యాడ్ 2 ఇంకా గోవాల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ప్రతి సీన్ మాత్రం ఒకటే, సింపుల్గా ఎంజాయ్ చేయాలా. 300 పెట్టి 3 గంటలు చేయాలి. సినిమాకి రండి, సింపుల్ స్టోరీ, ఫుల్ ఆఫ్ కామెడీ, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు లడ్డు పెళ్లి కావాలా ప్లీజ్, లడ్డు పెళ్లి కోసం వెయిట్ చేయాలి. లడ్డు ఎంత
మ్యాడ్ స్క్వేర్ చాలా బాగుంది అంకుల్ మూవీ మాత్రం. ఫ్యామిలీ మొత్తం చూడాలి. సాంగ్స్ సూపర్ ఉన్నాయి. ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు ఎక్సలెంట్ చేశారు, ఇంకా ఎక్కువే చేశారు. చాలా బాగుంది మూవీ మాత్రం. క్లైమాక్స్ ఫైట్ మాత్రం సూపర్. సంగీత్ శోభన్ మాత్రం చెప్పగల చాలా బాగా చేశాడు అంకుల్. ఇలాంటి మూవీ ఫ్యామిలీ కూడా చూడొచ్చు, ఏం కాదు. 300కి వర్త్ అంటే చాలా వర్త్. ఇంకా ఎక్కువ పెట్టా కూడా చూడొచ్చు. చాలా బాగుంది మూవీ మాత్రం. ఇంకా లడ్డు పెళ్ళి అది చాలా బాగుంది. కామెడీ కానీ సీరియస్ విషయంలో కానీ చాలా బాగుంది మూవీ మాత్రం. పాటలు ఉన్నాయి కదా, క్యాన్సిల్ అవుతుంది. స్పాయిలర్స్ ఇవ్వకూడదు. ఉంది లాస్ట్ ఒక్క ఫైనల్ ఫైటే, అదొకటి కూడా చూసాను. రెండు బాగున్నాయి. అందరూ చూడొచ్చు, చిన్నపిల్లలు కూడా అన్నారు కదా. నిన్ను మెయిన్గా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి మూవీలో? లడ్డు పెళ్ళిలో ప్రతి ఒక్కటి బాగా చేశాడు. ఎంట్రీ కానీ లడ్డు షాక్ అవ్వడం బాగుంది. కంపేరింగ్ టు సెకండ్ హాఫ్ అంటున్నారు, ఏమో చెప్తావు? ఏంటి ఫస్ట్ హాఫే బాగుంది. లడ్డు పెళ్ళి కదా చాలా. సెకండ్ హాఫ్ బాగానే ఉంది కానీ ఫస్ట్ హాఫ్ అంత కాదు. ఫస్ట్ హాఫ్ లడ్డు పెళ్ళి వీళ్ళు ఇలా చేయడం, చెడగొట్టడం, క్యాన్సిల్ అయిపోవడం అదంతా బాగుంటుంది. చాలా చాలా బాగా చేశాడు అతను మాత్రం. బాయ్ అని మధ్యలో యాంటనీ అతను కూడా వచ్చి చాలా బాగా చేశాడు. సీక్వెల్ ఫ్యాన్స్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఉన్న మూడు సాంగ్లు తోపు చేశారు. లడ్డు పెళ్ళి సాంగ్ అది మాత్రం ప్రతి ఒక్కరు బాగా చేశాడు. డాన్స్ ముగ్గురు బాగా చేశారు. లడ్డు గడి పెళ్ళి శతం లొల్లి నాలాంటోడే లొల్లి చేస్తుంటే మీరు లాంటి యూత్ ఎలా లొల్లి చేయాలి? కిర్రకుంది కాక 1కు 2కు ఏదో కంపారిజన్ చేస్తారు, అవసరమే లేదు. జస్ట్ చిన్నాన్న పెద్దనాన్న తప్ప మిగతా అంతా హ్యాపీగా ఫ్యామిలీ కూర్చొని ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. గోవాకి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? పెళ్లి ప్రాబ్లం అయితే ప్రాబ్లం నుంచి బయటపడాలంటే గోవాకి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేయాలి? కిర్రాక్ అనిపించేది. ఒక్కొక్క ట్విస్ట్ అయితే మస్తు ఉంటుంది కాక. మన డైరెక్టర్ అనుదీప్ గురించి ఒక మాట చెప్తా. అనుదీప్ చెప్పులు వేసుకోకుండా ప్రెస్ మీట్లోకి వచ్చి అమాయకంగా కనపడతాడు కదా. అనుదీప్ అమాయకుడు కాదు, అల్లరోడు చిల్లరోడు, రచ్చ చేసిండు. ఏకంగా లవర్ని కూడా వేసుకొని వచ్చిండు. ప్రియాంక జవాల్కర్ని వేసుకొచ్చిండంటే ఒకసారి అనుదీప్ లోపటే ఉన్నదో అర్థం చేసుకోండి. మస్త్ అంటే మస్తు రాసిండు. ఇక సునీల్ అన్న గురించి మాట్లాడాలనుకుంటే ఆయన పుష్ప తర్వాత ఆయన గెటప్లో ఒక్కొక్క రేంజ్లో చేంజ్ అయిపోతున్నాడు. మస్త్ అనిపించేస్తుంది. అండ్ కోర్టు సినిమాలో కండు అని ఒక్క డైలాగ్తో ఎంత పాపులర్ అంటో మళ్ళొక్కసారి శుభలేఖ సుధాకర్ గారు ఇలా ఐటెం గాలితో డ్యాన్స్ చేస్తున్నాడు కాక. ఆ వయసుకి ఐటెం గాలితో డ్యాన్స్ చేస్తున్నాడు అంటే సో గోవా పోవాల్సిన కుర్రాళ్ళు ఎంత హుషారుగా ఉండాలని ఒకసారి ఆలోచించుకోండి. హీరోయిన్ అంటారు. హీరోయిన్ ఎందుకు రా నాయన? ఒక్కొక్క ఐటెం సాంగ్ వస్తుంది. ప్రియాంక జవాల్కర్ వచ్చింది, స్వాతిరెడ్డి సాంగ్ ఉన్నది, లడ్డుగాడి పెళ్లి సాంగ్ ఉన్నది. ఇంకా హీరోయిన్ గుర్తే రాదు. అలాగే సుధాకర్ గౌడ్ గారు చాలా బాగా అనిపిస్తుంది. ఫాదర్ క్యారెక్టర్ మస్తు అనిపించేస్తుంది. బీజం బాగుంది, పాటలు బాగుంది. వంక పెడడానికి ఏం లేవు, బూతులు ఏం లేవు. జస్ట్ ఒక చిన్న పెద్దనా తప్ప బూతులు ఏం లేవు. సూపర్ ఉన్నది నిజంగా. మ్యాడ్ మ్యాక్స్ 3 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నాకైతే లడ్డుగాడి పెళ్ళని టైటిల్ పెడితే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగింది. ఎక్కడ కూడా వంక పెడడానికి అయితే ఏం లేదు. కిర్రాక్ మూవీ. యూత్కి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ భయ. మస్తు నవ్వుకుంటారు, ఎగిరికి అంతేస్తారు. ఏదో చిన్న భూత పదం కూడా వచ్చేసింది, నీ గుదవాళ్ళు తింటారు అన్నట్టుగా. స్వాతిరెడ్డి అనే సాంగ్ ఉంది, ఆ సాంగ్ చూసి ఒక్కొక్కడు ముడ్డెగిరేలాగా ఎగురుతారు అనమాట. అంత బాగా అనిపించేస్తుంది. సూపర్ మూవీ. మ్యాడ్ మ్యాక్స్ అనుదీప్ క్యారెక్టర్ అయితే నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. అలాగే లడ్డు సంపేలు పెట్టేసిన లడ్డు గారు. థ్యాంక్ యూ. మ్యాడ్ స్క్వేర్ నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. అని ఎంటర్టైన్మెంట్ బాగా ఎక్కువ ఉంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ పార్ట్ తక్కువ ఉంది అనిపించింది. అండ్ స్వాతిరెడ్డి సాంగ్ అంత ఇంపాక్ట్ అనిపించలేదు. బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఫుల్గా నవ్వుకున్నాము, మామూలుగా కాదు. ఫస్ట్ హాఫ్ అయితే పగలబడి నవ్వుకుంటారు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. లడ్డు కానీ పెళ్ళిలో ఏం జరిగింది అనేది చూడాలి. అండ్ వాళ్ళు గోవా వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా రచ్చ ఉంటుంది అనమాట. సో గోవాలో సీన్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మురళీధర్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. సునీల్ గారు బాయ్, మనకి ట్రైలర్లో చూపించిన బాయ్ సునీల్ గారు, ఆయన క్యారెక్టరైజేషన్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఎందుకంటే ఈ మధ్యన ఆయన ఎక్కువగా నెగిటివ్ షేడ్స్లో చూస్తున్నాం. బట్ ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట. ఆయన ఎంటర్టైన్మెంట్, కామెడీ, నవ్వించిన క్యారెక్టర్. అలాగే శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్, సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, నార్నే నితిన్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ మ్యాడ్ ఎక్కించారు భయ. నిజంగా పిచ్చెక్కించారు అనమాట సినిమా. సో ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ పగలబడి నవ్వుకుంటారు. సెకండ్ హాఫ్ కొంచెం అది తగ్గుతుంది. అండ్ మ్యాడ్ 3 కోసం ఈగర్గా వెయిట్ చేసేలాగైతే చేశారు. ఆ ఫన్ జనరేట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. కళ్యాణ్ గారి డైరెక్షన్ బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యాడ్కి ఇచ్చిన మ్యూజిక్ లాగే అనిపించింది, కొత్తగా ఏమనిపించలా. సో మ్యూజిక్ కొంచెం డల్ ఉంది. అండ్ స్వాతిరెడ్డి సాంగ్ తప్ప ఇంకేం అనిపించలేదు సినిమాలో సాంగ్స్ పరంగా చూసుకుంటే. బట్ వీళ్ళు ఎంటర్టైన్మెంట్ జోన్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు.
ఆయన క్యారెక్టరైజేషన్ చాలా బాగుందన్న. ఆయనతోనే ఒక ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో, పోకిరీ లెవెల్ ట్విస్ట్. అదేంటి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ కలిపి సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుందన్న. ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్ అన్నీ బాగున్నాయి. క్లైమాక్స్లో ఆయన ఇచ్చే మెసేజ్, విష్ణు గారు ఫ్రెండ్షిప్ గురించి ముందు పాజిటివ్గా చెప్తారు, తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో ఇంకోటి ఏం చెప్పారు ఫ్రెండ్షిప్ గురించి అనేది కూడా చాలా బాగా చూపించారు. సో థియేటర్స్లో ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అవ్వడానికి ఒక మంచి సినిమా, ఫుల్గా నవ్వుకునే సినిమా మ్యాడ్ స్క్వేర్. సో థియేటర్స్లో ఉంది, ప్లీజ్ టు వాచ్ ఇట్. అండ్ రేటింగ్ అంటారా 5కి 3 రేటింగ్ అన్న.